హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజేష్ వరల్డ్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజేష్ వరల్డ్లో వీడియో వచ్చేసి టుడే మై రొటీన్ లైఫ్ ఇన్ విలేజ్. పల్లెలో నా జీవితం ఏ విధంగా ఉంది, నా రొటీన్ లైఫ్ ఏ విధంగా ఉంది, నా డైలీ వర్క్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఈరోజు ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను. నిన్న మేము టౌన్ నుంచి పల్లెకి వచ్చామండి, మా సొంత ఇంటికి ఊరికి వచ్చాము. ఇక్కడ రొటీన్ లైఫ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఏ విధంగా ఉంటుందో నేను షేర్ చేస్తున్నాను. మార్నింగ్ లేవగానే ఇంటి ముందర చుట్టుపక్కలంతా ఊడ్చేసేసి ఇలా అగ్గి పెట్టేశాను. వేపాకు ఎక్కువగా రాలింది, సో కుప్పగా చేసి అగ్గి పెట్టేశాను. తర్వాత ఇంటి ముందర బాగా నీట్గా నీళ్లు చల్లేసి ముగ్గు కూడా వేశానండి. పల్లెల్లో స్పేస్ ఎక్కువగా ఉంటుంది, ముగ్గులు బాగా వేసుకోవచ్చు. ముగ్గు అయిపోయిన తర్వాత కాసేపు పైకి వెళ్ళి నేను పెద్ద పాప ఇద్దరము అలా ఒక 5 to 10 మినిట్స్ పాటు వాకింగ్ చేసినట్టు బాగా తిరిగాము. చలి పెడుతుంది బాగా, అయినా కూడా నేను పెద్ద పాప ఇద్దరము బాగా అలా తిరిగాము. చిన్నపాప నిద్రపోతూనే ఉంది. ఇలా అయిపోయిన తర్వాత ముందే చెప్పాను కదా ముందు వీడియోలో నేను, మా ఇంట్లో గ్యాస్ లేదని. ఇక పాప క్లాస్కి అటెండ్ అవ్వాలి. 9 to 4 వరకు క్లాస్ ఉంది. ఇక లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. రైస్ అయితే రైస్ కుక్కర్లో పెట్టేశాను. ఇక ఆలు తాలింపు అని చెప్పేసి కట్టెల పొయ్యి మీద పెడుతూ ఉన్నాను. అవుతూనే ఉంది మార్నింగ్ నుంచి. అది ఎలాగో అలాగా తాలింపు అయితే వేసేసానులేండి, క్యారీ కట్టించి పంపించాను. ఇక 10 to 10:30 నేను డ్యూటీకి వెళ్ళిపోయాను. ఇవాళ మాకు మీటింగ్ పెట్టారండి, ఆర్డీఎస్ ఎంట్రీ గురించి, అలాగే సంబోధిని టీమ్ వెరిఫికేషన్, ఫార్మర్స్ గురించి, ఇలా కొన్ని చిన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి మీటింగ్ ఏర్పాటు చేశారు. అక్కడ అటెండ్ అయ్యేసి ఐసీఆర్పీలకి ఎంటీ సారు, నేను, ఎంఎం అన్న అందరం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాము. ఎందుకంటే బ్రేక్ వస్తుంది, ఫెస్టివల్ వస్తుంది. ఈ ఫెస్టివల్ బ్రేక్లో ఏమన్నా చిన్ని పనులు ఉంటే కంప్లీట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. తర్వాత బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకొని ఏవైనా రికార్డ్స్ వెరిఫికేషన్ ఉంటే చూసుకోవచ్చు. ఈ 3 days 4 days గ్యాప్లో ఇవి కంప్లీట్ చేయండి అని చెప్పడానికని చెప్పేసి వెళ్ళాము. మీటింగ్ అయిపోయి ఇంటికి వచ్చేసరికి 3 to 3:30 ఆ టైం అయింది. నేను ఇంటికి వచ్చేసరికి మా బిడ్డ చూడండి ఏం చేస్తూ ఉందో, చిన్న బిడ్డ. బోగులా ఏమిటి ఇవన్నీ? మీ అత్తోళ్ళట? ఏం మీ మామని పెళ్లి చేసుకుంటున్నావా? చింటి మామని చేసుకున్నా బోకులు బాగా అడుగుతున్నావు. నేను మార్నింగ్ వెళ్ళేటప్పుడు వాళ్ళ జేజీ దగ్గర కానీ వాళ్ళ అత్త దగ్గర కానీ కుట్టి పిన్ని కాడే కానీ ఎవరి దగ్గరన్నా ఉండమ్మా, ఆడుకుంటూ ఉండు, నేను వచ్చేస్తానని చెప్పాను. తినేసేసి ఇక ఇంట్లో పైన డబరాలన్నీ దించేసి కడుగుతూ ఉందంట. నాకైతే ఇంట్లో ఒక్క పని చేయవు కదే, ఈడికి వచ్చి అన్ని పనులు చేస్తున్నావు అన్నాను. మా అత్తోళ్ళ ఇంట్లో కదా నేను చేస్తాననింది. ఇక సాయంత్రము పైకి వెళ్ళామండి, మేడపైకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ 2 కోతులు ఎంత చక్కగా ముచ్చట్లాడుతూ ఉన్నాయో, పేలు చూసుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ ఉన్నాయి. ఆ కోతుల్ని చూసుకుంటూ మా కుట్టి అయితే 2 స్నాపులు పెట్టేసేసింది అప్పుడే. ఇక ఎందుకులే ఖాళీగా తిరగడం, కాస్త తొక్కుడు బిళ్ళ ఆడదామని గల్లలు గీసేసాను, పట్టీలన్నీ గీసేసాను. గీసేసి కాసేపు పిల్లలు కాసేపు నేను అందరం తొక్కుడు బిళ్ళ ఆట ఆడుకున్నాము. చిన్నప్పుడు ఆడిన ఆట కదండి, కొద్దిగా ఆడుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. పల్లెల్లో ఇట్లా అందరితో బాగా కలిసి ఉండి బాగా హ్యాపీగా ఎంజాయ్ చేయటం అంటే నాకు చాలా ఇష్టము. సో పిల్లలతో బాగా ఆడుకోవడం కూడా నాకు చాలా ఇష్టం అనమాట. అందుకే అప్పుడప్పుడు ఇలాంటివి ఏమన్నా నేను యాక్టివిటీస్ అనేవి చేసుకుంటూ ఉంటాను. ఇది అయిపోయిన తర్వాత రొటీన్, ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ కసు ఊడ్చుకొని దీపం పెట్టుకొని వండుకోవటం అనేది రొటీన్ లైఫ్ అండి. టుడే మై లైఫ్ రొటీన్ ఇన్ విలేజ్ లైఫ్ ఇదేనండి. నెక్స్ట్ డే ఏంటన్నది అదర్వైజ్ బీ హ్యాపీ ఇన్ లైఫ్. మరి మీకు ఈ చిన్ని వ్లాగ్ వీడియో నచ్చితే కనుక మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.